హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంకొక సింపుల్ ఎంబ్రాయిడరీ డిజైన్తో వచ్చేసాను. ఫస్ట్ ఈ ఎంబ్రాయిడరీకి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను విచ్ దారాలు తీసుకున్నాను, 2 కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి షుగర్ బీడ్స్ అండి. ఈ షుగర్ బీడ్స్ చిన్న సైజువి. నెక్స్ట్ వచ్చేసి ఇవి హాఫ్ బాల్స్, అంటే ఇవి స్టిక్ చేసుకోవడానికి పనికొస్తాయి. తర్వాత ఈ బీడ్స్ అవి కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్, నీడిలు, ఇంకొకటి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి. నేను ఇక్కడ చూపించలేదు. సో అంతేనండి, కావాల్సిన మెటీరియల్ అంతా ఇంతే. ఈ వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ పెన్సిల్ యూస్ చేసి డ్రా చేస్తున్నాను. మీరు లెహంగాస్ మీద కానీ లేదంటే బ్లౌజెస్ మీద కానీ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ డిజైన్ ట్రేస్ చేసుకుని పేపర్ మీద తర్వాత కార్బన్తో వేసుకోండి. అప్పుడు నీట్గా, అంటే ఈక్వల్గా వస్తాయి. ఈ డిజైన్ చాలా సింపుల్గా, ఈజీగా ఎవరైనా వేసేయగలుగుతారు. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చండి. ఇది బంచెస్ కింద, అంటే లెహంగాస్ మీద అక్కడక్కడ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వర్క్ చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ డిజైన్ అలా కంటిన్యూగా వేసుకోవచ్చు, కొమ్మల్లాగా. ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 3 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే విచ్చిదారానికి 6 వరుసలు ఉంటుంది కదా, 6 వరుసల్లో నుంచి 3 వరుసలు విడగొట్టుకుని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఒక వైపు నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను బ్యాక్ స్టిచ్ వేస్తున్నాను. ఇది రన్నింగ్ స్టిచ్లా కనపడుతుంది, కానీ ఇది బ్యాక్ స్టిచ్. ఇదిగోండి, ఇలాగా గ్రీన్ కలర్ థ్రెడ్తో ఈ బ్యాక్ స్టిచ్తో మొత్తం ఈ లైన్స్ అన్నీ కూడా కుట్టేసుకున్నాం కదా. ఇది బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని ముడి వేసేసుకోవాలి. తర్వాత ఈ రెడ్ కలర్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఈ విచ్చి దారానికి 6 వరుసలు ఉంటుంది కదా, 6 వరుసలు అలానే ఎక్కించేసుకోవాలి. ఇంకా లైన్స్ ఏమీ విడగొట్టుకోని అవసరం లేదు. ఇక్కడ నేను ఫ్రెంచ్ నాట్తో ఫ్లవర్స్ వేస్తున్నాను. అంటే ఏమీ లేదండి, ఒక డాట్ లాగా వేస్తున్నాను. చూడండి, నీడిల్ పైకి తీసుకుని ఈ థ్రెడ్ని 2 టైమ్స్ నీడిల్కి తిప్పాలి. మనం ఎక్కడైతే థ్రెడ్ని పైకి తీస్తామో అక్కడి నుంచి మళ్ళీ కింద దింపేసుకోవాలి. ఇలాగ ఫ్రెంచ్ నాట్ పడిపోతుంది. ఇది ముడి పడే వరకు కూడా మనం పట్టుకునే ఉండాలి థ్రెడ్ని, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఇలా ప్రతి లైన్ చివర 2 డాట్స్ కింద వేసుకుని తర్వాత మిడిల్లో పైకి ఇంకొక డాట్ కింద వేసుకోవాలి. అంటే ఇవి ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి చూడడానికి.
ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగుందో చూసారా? తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇది బంచెస్ కింద అలా డిజైన్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది లెహంగాస్ మీద కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ డిజైన్ బ్లౌజ్ మీద వేసుకోవాలనుకుంటే మొత్తం ఫుల్ బ్లౌజ్ మీద ఈ డిజైన్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.